ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కులాసా ఉన్నాను. ఆరాధన చెప్పండి స్వామి, అంటే ఎలా చేస్తారు అసలు? అంటే చాలా నియమాలు ఉంటాయి కుమారస్వామికి, అందరిలాగా కాదు, అందరి దేవుళ్ళలాగా అంటారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఆరాధన ఎలా చేయాలి? ఇప్పుడు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి పండిత పూజా విధానం, రెండు పామర పూజా విధానం. పండిత పూజ అంటే కనుక విషయ పరిజ్ఞానం అంతా తెలిసి ఆ విషయ పరిజ్ఞానంతో స్వామికి ఉన్నంతలో ఏ లోటు లేకుండా చేయడానికి మంత్ర విధానాన్ని, క్రియా విధానాన్ని చెప్పింది చెప్పినట్టుగా చెయ్యడానికి తాను వంతు ప్రయత్నం చేసేటటువంటిది పండిత పూజా విధానం. పామర పూజా విధానం వాళ్ళకి మంత్రం తెలియదు, క్రియా విధానం తెలియదు, ఆచారాలు నియమాలు నిష్ఠలు వాళ్ళకు ఉండవు, కానీ అపారమైన భక్తి ఉంటుంది. ముందు ఏం చేయాలి, వెనక ఏం చేయాలి, వరుసక్రమం కూడా తెలియదు, కానీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వారికి తెలిసిందల్లా మురుగరు మనం పిలిస్తే వస్తారు, మనల్ని కాపాడుతారు, మనం రక్షిస్తారు, ఇదొక్కటే వారికి తెలుసు. ఈ విధానంలో వాళ్ళకి ఏంటంటే మనవాడే కదా, ఎలా పిలిచినా వస్తాడని ఒక నమ్మకం. యాం ఇరుక్క భయం ఏనని ఒక తమిళలో పదం ఉంది. నేనుండగా నీకెందుకు భయం అనే వార్త స్వామి వారు అందిస్తూ ఉంటారు. రెండోది అంటే నీ కూపిట్టాలు నన్ను వరివేనని చెప్తూ ఉంటారు. నువ్వు పిలిస్తే నేను వస్తా అని ఒక పదం అన్నమాట. ఆ పదాన్నే నమ్ముకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఆ పదాన్ని దృష్టిలో పెట్టుకున్నారు తప్ప మిగతా విధానాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తోచినట్టుగా పిలుస్తూ పూజిస్తూ ఉంటారు. అది సమ్మతమే, ఇది సమ్మతమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, పూర్వం ఏంటంటేను ఓ 10 మంది ఉండేవారు ఇంట్లో. ఒకళ్ళు పూజలు చేస్తూ ఉంటే, ఒకళ్ళు వంటలు వండుతూ ఉంటే, ఒకళ్ళు మిగతా పనులు చేస్తూ ఉండేవారు. నలుగురికి అది చెల్లుబాటు అయిపోయేది 10 మంది కుటుంబాల్లో. ఇప్పుడు కుటుంబాలన్నీ ఎవరి విధానానికి వాళ్ళు వెళ్ళిపోయి, ఇప్పుడు ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళవి. ఇప్పుడు ఆడవారు మగవారు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్న రోజులు. అలాగే పిల్లలు చదువులు ఏవో ఉంటే ఆరోగ్యాలు కుదరక ఉంటాయి. అన్నీ సాగుపడాలంటే అవ్వటం లేదు, కానీ భక్తి ఉంది. కానీ నేనైతే ఒకటి చెప్తా, పామర పూజా విధానాన్ని ఎంచుకోండి. పండిత పూజా విధానం మీకు సాగుబడితే చేసుకోండి. భక్తి ఉండాలి, ప్రధానంగా భక్తి ఉండాలి. పూజ చేసుకోలేవా, మురుగా నాకు నువ్వు తప్ప దిక్కులేదప్ప, నాకు నువ్వే గతప్ప, కాపాడప్ప అంటే వస్తాడు. తండ్రి ఒరే నువ్వు నాకు 1000 రూపాయలు పెడితే నీ దగ్గరకు వస్తానని ఏ తండ్రి అండవు. నాన్న నాకు కష్టంగా ఉంది రావా అంటే తండ్రి కరిగిపోతాడు కదా. ఆ పాషంలో అయితే పిల్లల్ని పెంచుతామని చెప్పండి కదా. ఆ పాషంతో వస్తాడు. అందుకే ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి ఉంటుంది. ఇలా పట్టుకుని ఒక కాలు ముందుకు ఎందుకు ఉందంటే, ఎవరు తన బిడ్డలు ఆర్తిగా పిలుస్తాడోమోనని తండ్రి కడుపు ఆగక ఒక కాలు ముందు పెట్టి కూర్చుంటాడు. అందుకే దేవేరుడితో వళ్ళీ దైవయాన అమ్మాళ్ళతో కూడా ఉన్నప్పుడు ఒక కాలు పైన ఒక కాలు కింద ఎందుకు పెట్టుకుంటాడు తెలిసిన, ఎంత నేను దేవేరులతో ఉన్నా నా బిడ్డలను నన్ను పిలిస్తే పరుగున రావడానికి గాను ఒక కాలు కింద పెట్టుకుని కూర్చుంటాడు. అది మురుగరు సిద్ధంగా ఉంటాడు. అందుకని ఏంటంటే ఎవరు తోచినట్టు వాళ్ళు పూజ చేయండి, విధానాన్ని తెలుసుకోండి. అంటే మురుగరికి ఆరాధనకి కొన్ని విధానాలు ఉన్నాయి, విధానాన్ని తెలుసుకోండి. ఉన్నదన్నట్టు చెయ్యలేకపోయినా ఆ దిశలో ఆ మార్గంలో మీకు తోచినట్టుగా మీరు చేసుకోండి. నేను అదే చెప్తాను. అంతేగా ఆయన ఈ ఆచారం లేకపోతే ఈ మడి లేకపోతే శపిస్తాడంటే నేను అది తప్పది. శపించేవాడు కాదు అతను. శపించడం అతని కోపం కూడా ఉండదు. అసలు ఆయనకు కోపమే ఉండదండి. ఆయన పాశం అన్బు ఇల్లాదయడం అంగుమింగుమిల్లయప్ప అప్పప్ప మురుహా ఉన్నరళే ఉలగముప్ప అని ఒక పదం ఉంది స్కంద గురు కవచంలో. అన్బు అంటే ప్రేమ. ప్రేమ ఎక్కడుందో మురుగరు అక్కడ ఉంటారు. నిజం చెప్తున్నానమ్మా, మురుగరు ప్రేమ ఎక్కడుందో మురుగరు అక్కడ ఉంటారు. అన్బు ఇల్లాదయడం అంగుమింగుమిల్లి, ప్రేమ అనేది అక్కడెక్కడ దొరకదు, అవరగిట్టదా కిడైక్కం, వారి దగ్గర మాత్రమే దొరుకుతుందని ఇందులో గురు కవచంలో చెప్తున్నారు. ప్రేమతత్వం అయిందంతా కూడా. ఆయన మన మీద కోపాన్ని చూపించడు, మన నాశనాన్ని కోరుకుంటున్న వాళ్ళ మీద. ఏమిటో చిన్న పిల్లో, కుక్క పిల్లో, పంది పిల్లో, పిల్లల జోలికి వస్తే అవే విరుచుకుపడతాయి. తన పిల్లల జోలికి వస్తే తాను విరుచుకుపడ్డా. అలాంటి కోపమే తప్ప మనం ఏదో ఆచారంలో చేయలేదు, మనం ఏదో ఈ నైవేద్యం పెట్టలేదు, ఇలాంటి కోపాలు ఆయన దగ్గరే ఉండవండి. అది అపోహ. వారి రూపం గురించి వర్ణించండి. మురుగరా, అది మురుగరు వచ్చి ముందు మానవ అవతారంలోనే ఆయన శిశువుగానే ఆయన జన్మించారు. కారణాంశాల్లో ఆయన సర్పరూపాన్ని దాల్చాడు. అంటే తారకాసురుని వధ తారకాసురుడు విజృంభిస్తున్నప్పుడు పాతాళ లోకాన్ని నాశనం చేస్తే, పాతాళ లోకంలోంచి భూమిని మోస్తున్న ఆదిశేషుణ్ణి తప్పిస్తే భూమి కూడా నాశనం అయిపోతుందని
ఈ ఆశతో తారకాసురుడు వెళ్ళి భూలోకంలోకి వెళ్ళి పాతాళలోకంలోకి వెళ్ళి అక్కడ ధ్వంసం చేస్తున్నప్పుడు ఆదిశేషుడి యొక్క మన్నన మీదట సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని ధరించి తారకాసురుడితో తలబడి తారకాసురుడిని పలాయనం చెందించేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ సర్పదేవతలందరికీ కూడా తన అంశని ఇచ్చి అభయం ఇచ్చి తిరిగి తన మానవ రూపానికి వచ్చేసాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే మన తెలుగు రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ చూస్తే సర్పరూపంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం అనేటటువంటి విధానం ఉంది. అలాగే కొలుస్తాం మనమైతే. కొలుస్తాం. అవును. మీరు కేరళ రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే మురుగరు ఈ ఆరాధనలో ఈ రూపంలోనే ఉంటారు, మురుగర రూపంలోనే ఉంటారు. అందుకే మీరు ఇప్పుడు ఆదిశేషుడు ఉన్నారు స్వామి పాదాల దగ్గర. అందుకే సుబ్రహ్మణ్యుడు ఏమన్నాడంటే, మీ వల్ల ఎవరికైతే మానవాళికి మానవ జీవితానికి సర్పదోషాలు అంటుకున్నాయో ఆ సర్పదోషాలన్నీ పోగొట్టి వాళ్ళని కాపాడుతూ ఇటు మానవులకి ఇటు మీకు అంటే సర్పదేవతలకి అనుసంధానం చేస్తాను, అందుకని మీ అనుసంధానానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి మానవ జాతికి సర్పజాతికి మధ్యన సయోధ్య కుదిరించి తాను అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. అందుకే ప్రతి ఆశ్లేష నక్షత్రంలో సుబ్రహ్మణ్యుణ్ణి ఎవరైతే వచ్చి ఆరాధన చేస్తారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశస్థులకు ఎవరికైనా సరే ఎటువంటి సర్పదోషాలు ఉన్నా ఇట్టే హరించుకుపోతాయని చెప్పి సుబ్రహ్మణ్యుడు వరం కనుక ప్రతి ఆశ్లేష నక్షత్రంలో సుబ్రహ్మణ్యుని దర్శనం చేస్తారు. సమస్త సర్పదేవతలు కూడా సర్పజాతిని రక్షించి మానవ జాతి వల్ల సర్పజాతికి ఎటువంటి హాని లేకుండా ఉండేటటువంటి మహత్కార్యం చేశాడు కనుక కృతజ్ఞతాపూర్వకంగా సమస్త సర్పదేవతలు కూడా పాతాళవాసులు కూడా సుబ్రహ్మణ్యుని వచ్చి మణిమాణిక్యాలతో కొలుస్తారన్నమాట. ఆ సందర్భాన్ని ఎవరైతే పురస్కరించుకుని స్వామిని సేవిస్తారో సర్పదేవతలు వెంటనే ఎవరికైతే సర్పజాతి యొక్క దోషం ఉందో ఆ దోషాన్ని హరింపజేసేటటువంటి సమయం గనక ప్రతి ఆశ్లేష నక్షత్రంలో మురుగరికి విశేషమైనటువంటి ఆరాధన చేయడం అనేటటువంటి కల్పం ఉంది. చాలా విశేషం ఆ రోజున దర్శించుకోవడం అత్యంత విశేషం. వారి చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధాన్ని ఏమంటారండి? శక్తిశూలాయుధం. శక్తిశూలాయుధం అంటే ఒకనొక కుమార సంభవం జరిగినప్పుడు తారకాసురుడు ఏమైనా వరమడిగాడంటే, నీకు పుట్టిన కుమారుడి చేత మాత్రమే నాకు మరణం జరగాలి అన్నాడు. నీకు అని మీకు అనలా, నీకు అన్నాడు. సర్వాంతర్యామి ఈశ్వరుడికి తెలియంది ఏమీ లేదు, తథాస్తు అన్నాడు. కానీ జగన్మాత అక్కడ ఆ ఏకవచన సంబోధన భరించలేకపోయింది. నీకంటారేమిటి, మీకనాలి కదా, మరి నీకంటే తథాస్తు అంటారేమిటి అని అడిగింది పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు సనత్ కుమారుడిని. అప్పుడు చెప్తాడు, అమ్మా ఇది విధి, ఈశ్వరుడికి మాత్రమే జన్మించిన కుమారుడి చేత మాత్రమే తనకు మరణం పొందాలని తారకాసురుడు వరం. కానీ అది మీకు ఎప్పుడు అవుతుందంటే, నీ అంశను నాలో కలిసినప్పుడు నేను పార్వతీ సుతుడినవుతాను. కాబట్టి నీవు నాకు తల్లి అనిపించుకోవడం కోసం నువ్వు ఆరాటపడతావు, నేను నీ కుమారుడిగా అవ్వాలని నేను తపన చెందుతూ ఉంటాను. దీనికి కాలం ఒకటి ఉంది, నువ్వు తపస్సు చెయ్యి, సందర్భం వచ్చినప్పుడు నేను నిన్ను కలుస్తానంటాడు సుబ్రహ్మణ్యుడు. తన తల్లిని అనిపించుకోవడం కోసం, తన పాశాన్ని తన కుమారుడికి అందించడం కోసం ఒక మాతృప్రేమ చేత అల్లాడిపోతూ అమ్మ నాగపట్నం, తమిళనాడులో తంజావూరు దాటిన తర్వాత నాగపట్నం అని ఒక ఊరు ఉంది. అక్కడ సిక్కల్ అని ఒక కుగ్రామం, సిక్కల్ అక్కడికి వెళ్ళి అమ్మ తపస్సు చేస్తుంది. సిక్కల్ అంటే ఏంటంటే చిక్కులు విడిచేది అని. సిక్కల్ అంటే సమస్య. ఈ సమస్య తనకు పోవాలి, తన తల్లిని కాలేకపోయానే, తన కుమారుడు తన కడుపున పుట్టలేదే అనేటువంటి ఒక బాధ ఇవిని వేధించేస్తోంది. ఎలాగైనా సరే ఈ వేదన పోవాలి, జగత్తుకు రక్షణ కలగాలి అనేటటువంటి దృష్టి చేత అమ్మ పూర్వ దృష్టితో చాలా దృష్టి ఆలోచించి అమ్మ ఏం చేసిందంటే సిక్కలు వెళ్ళి తపస్సు చేస్తోంది. 36,000 యుగాలు తపస్సు చేసింది ఆ తల్లి, మహాతల్లి. ఎన్ని యుగాలు దాటిందో చూడండి. మరి అలా తపస్సు చేసింది. ఆ తపస్సు చేసిన తరువాత సుబ్రహ్మణ్యుడు ఆవిడ దగ్గరికి వెళ్ళేటటువంటి తరుణం వచ్చింది. ఎందుకని అడగరే, తారకాసురుడు ఏం చేశాడో తెలిసిన, తారకాసురుడిని చంపాలంటే తన ప్రాణాలు ఎక్కడైనా రక్షణ పెట్టాలి. ఎక్కడ పెట్టినా సుబ్రహ్మణ్యుడు చంపేస్తాడు. సుబ్రహ్మణ్యుడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించాడంటేను ఈశ్వరుడు అంశని తన కంఠంలో బందీగా చేసుకున్నాడు. తన కంఠంలో బందీగా చేసుకుని సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు తన ప్రాణాలన్నీ కూడా తన కంఠంలో బందీగా ఉన్న ఈశ్వరుల్లో పెట్టేశాడు. ఇప్పుడు తారకాసురుని చంపాలంటే ఈశ్వరాంశని చంపాలి. ఈశ్వరుడి మీద చెయ్యి వేసి చంపే హక్కు ఎవరికి ఉంది, ఆ ధైర్యం ఎవరికి ఉంది కనుక పాపం ఆ విధంగా ఆలోచించాడు. ఇది గ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. ఇది పార్వతీదేవికి తెలుసు, కానీ పైకి అలా నటించద్దు, మరి తల్లి ప్రేమ కదా. మరి అప్పుడు బలంగా సుబ్రహ్మణ్యుడు ఏం చేశాడంటే సిక్కలు వెళ్ళాడు. అమ్మా
అని పిలవగానే అమ్మ తపస్సులో చేసి ఆ మాట పలకరింపుకు లేచిపోయింది. పులకరించి వచ్చావా అని అడిగింది. అవునమ్మా వచ్చాను. అమ్మ నీ అవసరం వచ్చింది. శివమిల్లామలి శక్తి ఇల్లై, శక్తి ఇల్లామలి శివమిల్లై. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేదు. శివుడు అర్ధనారీశ్వరుడు. శివుని చంపినంత మాత్రాన్న శివుడి చావడమ్మా. నువ్వు కూడా తన ఆధీనం అవ్వాలి. ఇప్పుడు నీ భర్త మీద నేను అస్త్రం వేస్తే తల్లిగా నీకు కోపం వస్తుంది, భార్యగా నీకు మహా ఉగ్రస్వరూపం అవుతావు. నీ అనుమతి లేకుండా నేను ఆయన ఏమీ చేయలేను. నువ్వు నా వశం అవుతావా? నేను ఆయన హతమార్చి లోకరక్షణ చేస్తాను. అప్పుడు అంది నేను సర్వమంగళ అంబిక. నీ తండ్రి హాలాహలం తాగుతున్నప్పుడు ఆయన నా కేసు ఇలా చూశారు. నేను ఒకటే అన్నా, నేను మంగళాంబికను, నా మాంగళ్య రక్షణ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. జగద్రక్షణ కోసం మీరు చేస్తున్న కార్యానికి జగత్తుని కాపాడగలను, మిమ్మల్ని కాపాడుకోగలను, మీరు కానివ్వండి అని నేను మీ నాన్నకు అభయం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నా కుమారుడివి, నా భర్తని కాపాడుకోవడం తెలుసు, నా కుమారుడికి బ్రహ్మహత్య మహాపాతకం దోషం అంటుకోకుండా ఉండడము నాకు తెలుసు. కాబట్టి నువ్వేం ఆలోచించుకునైనా నేను నీ వశం అవుతున్నాను కానిచ్చేయండి. అప్పుడు అమ్మ తన తపస్సునంతా కూడా ఒక శక్తిశూలాయుధముగా ఇచ్చి కుమారుడికి ఇచ్చి, ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను చూడండి. తల్లి బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు వాడు ఊరు వెళ్ళిపోతున్నాడు, వాడికి అన్నం పెడుతుంది. పెడితే ఏం చేస్తుందంటే, నువ్వు నాన్న రైల్లో నీకు ఆకలిస్తుందో మరా, ఈ రెండు తినని చెప్పి పొట్లం కట్టి ఇస్తుంది. అంటే తల్లి పాశం ఏంటంటే, నువ్వు వాడు ఎక్కడ ఆకలంటే పిల్లాడు అల్లాడిపోతాడమోనని ఆ పాశం చేత వాడికి కొంచెం పొట్లం కట్టిస్తుంది. దారిలో ఆకలిసినప్పుడు తింటాడు. అమ్మ తిన్నానే అంటాడు. పోలే నాన్న అంటుంది. తల్లి ఆకలి, బిడ్డ ఆకలి తల్లికి తెలుసు కదా. తన శూలాన్ని ఇచ్చినా తిరుగులేదని తెలిసినా తల్లి పాశం చేత ఎక్కడైనా తన కుమారుడికి శక్తి తగ్గుతుందేమో అని ముందుగా ఆలోచించి అమ్మే తనలో ఐక్యమైపోయింది. చూడండి ఆ పాదమస్తమం. అప్పటి నుంచి ఆయన శక్తి శూలధరుడు అయిపోయాడు. అందుకే ఆయన మొహం చూడండి పార్వతీదేవిలా ఉంటుంది. చూడండి మీరు కూడా చూడండి, ఆయన ముఖం ముమ్మూర్తల పార్వతీ స్వరూపం, శక్తి స్వరూపం. అప్పటి నుంచి ఆయన శక్తి శూలధరుడు, పార్వతీ ప్రియసుతుడు, ఏమ్మా శక్తిపుత్రుడు అనేటటువంటి. అందుకే అష్టోత్తరనామాలో శక్తిశూలధరాయ నమః అని పేరు వచ్చింది. శక్తిశూలాన్ని ధరించినంత మాత్రమే శక్తిశూలధరుడుగా కాకుండా ఆపాదమస్తకం కూడా తానే నిండి నిమిడీకృతం అయిపోయింది. ఆ విధంగా ఆయన తారకాసురుణ్ణి భజిస్తుంటే అప్పుడు అమ్మ అంటుంది, ఒక్క నిమిషం ఆగండి, నేను నీలోకి ఐక్యమైపోతాను కదా, ఈలోగా చెయ్యేలా కొట్టి అష్టదిక్పాలకల్లారా ఇలా రండి. సుబ్రహ్మణ్యుడు ఈశ్వరుని హతమారుస్తాడు. ఈశ్వరుని హతమారిస్తే జగత్తంతా ధ్వంసం అయిపోతుంది. ఈశ్వరుడు మరణించాడన్న వార్త పొక్కకుండా ఈశ్వరుడు అమరుడైపోయాడు అనేటువంటి వార్త రావాలి. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే చుట్టూ ఈ జగత్తంతా కూడా కాపలా కాసేయండి. ఈశ్వరుడు ఎన్ని ముక్కలైతే పడ్డాడో అన్ని ముక్కలు కూడా అక్కడ అమరుడుగా ఆయనకు ప్రాణప్రతిష్ఠాపన వెంటనే జరిగిపోవాలి. ఈశ్వరుడు మరణించాడన్న మాట రానేకూడదు, ఈశ్వరుడు అమరుడన్న మాట మాత్రమే రావాలి. దీనివల్ల నా భర్తని నేను రక్షించుకుంటాను, నేను మంగళాంబికగా. ఇటు కన్నకుమారుడికి తండ్రినే చంపేశాడనేటువంటి ఆ అపవాద రానివ్వను. కుమారుడికి బ్రహ్మహత్య మహాపాతక దోషం లేకుండా నేను కాపాడుకుంటాను. కాబట్టి మీరు జాగ్రత్తగా చుట్టూ కాపలా, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే పిల్లలు ఎలా కాపలా కాస్తారో, బంతి పట్టుకుంటే ఎలాగో ఆ విధంగా ఈ అష్టదిక్పాలకుల అమ్మ ఆజ్ఞ మేర ఆ విధంగా కాపలా కాసేశారు. అమ్మ ఆజ్ఞ చేత అమ్మ వశమైపోయింది, ఈశ్వరుడు అక్కడ ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి అమ్మ ఒప్పుకుంటే అన్ని జరుగుతాయి కదండి. అందుకని మురుగరు ఏం చేశారంటే వేశాడు అస్త్రం. తారకాసురుడి మెడలో కంఠంలో ఉన్న బందీగా ఉన్న ఈశ్వరాంశం మీద పడింది. 5 ముక్కలు అయిపోయాయి. 5 ముక్కలు. ఆ 5 ముక్కలు ఈరోజు పంచారామాలు. అర్థమవుతున్న విషయం, ఆ పంచారామాలు అవే ఇప్పుడు మనం చూస్తాం. అది అన్నమాట విషయం. అప్పుడు తారకాసురుడు మరణము, పంచారామ క్షేత్రము వెంటనే జరిగిపోయాయి. అందుకే అవి అమరక్షేత్రాలు, పంచ అమరక్షేత్రములు, 5 మరణము లేనటువంటి క్షేత్రాలు, అవే పంచారామాలు. అదే అన్నమాట. అప్పుడు ఆ విధంగా మనకి పంచారామ క్షేత్రాలు వచ్చాయన్నమాట. ఇన్ని కథలు ఉన్నాయో పురాణ గాథలు తెలుసుకోవాలి. ఊటబావి తోడుతున్న కొద్ది నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మురుగరికి ఆరాధన చాలా ఉందండి. నేనైతే మరి అక్కడి నుంచే నేను శిక్షణ పొంది వచ్చాను. నా బాల్య దశలోనే నేను తమిళనాడు పళని దగ్గర మీరు నేర్చుకున్నారు. పళనిలో ఒక యోగి గారి దగ్గర నేను విద్యను తెలుసుకున్నాను, స్వామి గురించి తెలుసుకున్నాను. అక్కడ ఆయన చెప్పినటువంటి విధానము, నేను కొన్ని చూసినటువంటి విధానము, అంటే చూసి గ్రహించుకోవాలి కదండి. అన్ని ఎవరు నేర్పుతారండి చెప్పండి? అన్ని నేర్పరు, కొన్ని చూసి నేర్చుకోవాలి. మనకి జ్ఞానం ఇస్తాడు దేవుడు, చూసి నేర్చుకునే కదండి మరి. అందుకని ఆ విధంగా ఇప్పుడు దృష్టి ద్వారా సృష్టి అని చెప్పి చెప్తారు. మనం చూసిన ద్వారా మనం ఏమైనా చేస్తాం. ఆ విధంగా నేను చూసి నేర్చుకునే కొంత,
తెలుసుకున్నవి కొంత. ఆయన ఒక గ్రంథం ఇచ్చారు నాకు, ఆ తాటాక గ్రంథాలు. ఆ గ్రంథంలో చూసి తెలుసుకున్నవి కొంత. ఆ విధంగా ఆయన కొన్ని చూపించేవారు. మహానుభావుడు కంటితోనే మాట్లాడేవారు, ఎక్కువ కంటితోనే మాట్లాడేవారు. ఆ కంటి భాషతోనే అర్థం చేసుకోవాల్సి వచ్చేది. అదో శిక్షణలేండి. ఆ విధంగా నేను అందరికీ నాకు తెలిసినంతలో తెలియజెప్తున్నాను. నేను పెద్ద పండితునేం కాదు, ఎందరో మహానుభావులు ఉన్నారు. నేనెంత కానీ ఏదో నాకు తెలిసిన 4 విషయాలు ఏవో చెప్తున్నా, ప్రయత్నం చేస్తున్నాను, అంతవరకే. చాలా చక్కగా వర్ణిస్తారు మీరు ఎలా చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే నాకు గుళ్ళు గోపురాలు కట్టి అక్కడికి వెళ్ళి ఉండమంటే నేను ఎక్కడ ఉంటానండి? వాళ్ళు ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇదే మన ఇల్లు అనుకోండి, మన ఇష్టం వచ్చినవి చేసుకుంటాం. ఏ విధంగా ఆరాధన, అలంకరణ అన్నీ చేస్తూ ఉంటాం. అందుకే చేస్తున్నాను. కొంతమంది ఎద్దేవని చేస్తారులే, చెప్పబడం అనే విషయం. ఆ ఇంట్లో దేవుడు అదే. మరి ఏం చేయను? మీరు ఏమైనా ఎకరం పొలం ఇస్తే చేస్తా, లేదు. ఇది మీ సొంత ఇంట్లోనే మీరు ఒక మందిరాన్ని నిర్మించుకున్నారు. ఎప్పుడండి ప్రతిష్టాపన అవన్నీ జరిగింది? ఈ స్వామిని 20 ఏళ్ళ నుంచి ఇలాగే ఆరాధిస్తున్నారు. చేస్తుంటాం. ధన్యవాదాలండి. నమస్కారం.